హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ అట్ ఫామ్ హౌస్. కొంచెం అసలే చెట్టు ఇది పాదెక్కేసిందండి. ఆకు కూడా బాగోలేదు. ఎలా చెప్పండి. అక్కడ కోదాంలేండి. ఆ ముందు కోదాం ఉండండి. కరివేపాకు లేదా బాబు, ఈ చెట్టు అంతా అదే ఉందండి. పాదే ఉంది. అటు చెట్టు కోదామండి. అది అంత స్మెల్ రాదు. ఇది పెద్ద ఎక్కువ రాదు. ఇది స్మెల్ అక్కడ ఉంది, దగ్గరలో ఉంది. అది కోస్తాలే. మామిడి చెట్టు దగ్గర ఉన్నదిగా, అది కోస్తా. హాయ్ అండి. ఎక్కడ తీసుకెళ్తానంటున్నారు టిల్లుని? అందరు వెళ్తారంట. ఈయన ఎత్తుకు వాళ్ళు ఏం చేస్తున్నారంట? కోదామా? ఇది పప్పాయి అందదండి. మరి ఎలాగా అది తీసుకురామంటారా? కట్టుపుల్ల అది అక్కడ ఉంది, రాజు దగ్గర ఉంది స్టిక్. ఇక మా కవిత గారు నేను వచ్చామండి ఈరోజు. జడేసుకుంటారా? నేను జడేస్తా చూడు, జడేస్తా చూడు. నేను కవిత గారు, మా వారు, మా రాజుగారు మా ఫ్రెండ్ అన్నమాట అండి. మొన్న వచ్చారు, చూపించాం కదా. ఆయన కొంచెం పనుండి వచ్చాము. గోరింటాక్ కొద్దిగా పనుండి ఇలా వచ్చాము. అలాగే మహేశ్వరం మన ఫామ్ హౌస్ దగ్గర వచ్చాము. భోంచేసుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ సాయంకాలం బయలుదేరతాము. విశ్రాంతి తీసుకోవడానికి కాదు, మరి చెప్తే పని మీద వచ్చాము. అలాగే మన ఫామ్ హౌస్ దగ్గర ఉంది కదా, ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చాము. వచ్చి భోజనం చేసుకుని కొంచెం విశ్రాంతి తీసుకుని సాయంకాలం వెళ్దామని అనుకుంటున్నాం అనుకుంటున్నాం అన్నమాట. అనొద్దని చెప్పారుగా. అది బత్తాయి కొన్ని ఫ్రూట్స్ ఏంటంటే, కవిత గారు మన కవిత గారు వచ్చేసి మన ఫామ్ హౌస్ దగ్గర వెంచర్ వేస్తున్నారు కదండి. మా వారు రాజుగారు కలిసి. అంతేనా? మీరు చెప్పండి. ఏముందండి, చిట్టుబాబు గారు కొత్తగా వెంచర్ వేస్తున్నారు కదా. సో ఆ వెంచర్ని చూసినట్టు ఉంటుంది, తీసుకోవాలనుకుంటున్నాను. సో చూసి తీసుకోవడానికి డిసైడ్ చేద్దామని వచ్చాను అనమాట. చూసారా? తీసుకుందామా వద్దా, వేరే వాళ్ళకి రెఫర్ చేద్దామా వద్దా అని చూసాక బాగా నచ్చింది. సో నేను నా ఫ్రెండ్స్కి రెఫర్ చేస్తున్నాను. మేము తీసుకుంటున్నాం ఒకటి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. రాజుగారు రండి, మీరు కూడా రండి. రాజుగారు పైన అవ్వలేదు అది కాయ. రాజుగారు అది పచ్చిది. అది అవుతుందండి. ఇది అయ్యింది, ఇది అయ్యింది. తీయమంటారా? అయింది. ఓకే, కలర్ అయిందండి. ఒలుచుకుని తినేద్దాము కొద్దిసేపు అయినాక. ఓ పప్పాయి, ఓ బత్తాయి, ఓ జాంకాయ అలా వచ్చినాయి. కొన్ని అన్ని కాయలు అలా వచ్చినాయి కొద్దిగాను. ఇవన్నీ కలిపి మనము
మంచిగా ఒలుచుకుని ఫ్రూట్స్ అన్నీ తిందాం. తిన్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని ట్రాఫిక్ తగ్గాక సిటీలో ట్రాఫిక్ ఎంతవరకు ఉందో చూసుకుని మనం ఒకసారి అప్పుడు నిదానంగా బయలుదేరి వెళ్దామండి సిటీకి. జాంకాయ కోసుక బాగా ముగ్గిపోయింది రాజుగారు. అది కాదండి, ఇది ఇక్కడ వద్దులేండి. ఇదిగో చూసారా, బాగా పండిపోయింది, పురుగు వస్తుంది. మంచి కాయ కోసుకోండి, మంచి కాయలు ఉన్నాయిగా. వీడియోకే కోసుకుని తినేశారు కవిత గారు. మరి ఏం చేస్తామండి, మనం వచ్చినప్పుడు ఇట్ల మీద పెడతలేదు, దృష్టి పెడతలేదు. ఒక దారంతో ఇలా కట్టి అలా పైకి వెళ్తుంది. మన వీడియో కంటే ఇప్పుడు ఎక్కువ కంటెంట్ ఏమీ లేదని ఏం బాధపడదు ఫ్రెండ్స్. కొన్ని రోజులుగా మేము కొంచెం కొన్ని పనుల మీద తిరుగుతున్నాము. ఈ పనులన్నీ ముగించడానికి అవడానికే కొంచెం సమయం పడుతుంది. ఆ సమయం తర్వాత మీకు తెలుస్తుంది, మాకు కూడా టైం దొరుకుతుంది. అప్పుడు మీరు పూర్తిగా కంటిన్యూగా గ్యాప్ లేకోకుండా వీడియోస్ అయితే చూదురు. కానీ ఈ కొన్ని రోజులు అయితే మాత్రం కొంచెం టైం తీసుకుంటున్నాము. మనకు వచ్చి పంట అయితే ఇంకా అయితే మొత్తం పూర్తిగా జీరో అయిపోయింది. మొత్తం వంకాయ అంటే చాలా తక్కువ, చాలాసార్లు చెప్పాను మీకు. అవన్నీ మేము ఇప్పుడు క్లీన్ చేసేసుకోవాలి. ఒకరోజు టైం చూసి వచ్చి మొత్తం అంతా నేను తీసేసుకుంటాం. నేను ఆంటీ కలిపి మొత్తం తీసేస్తాము. తీసేసిన తర్వాత కొత్త పంట ఏది వేద్దాము, ఏదైతే బాగుంటుందో, ఇప్పుడు వచ్చేది ఎలాగ శీతాకాలం, ఏది బాగుంటుందో, ఏది వేసుకుంటే బాగుంటుంది అనేది చూసుకుని మనం తెచ్చుకుని పెట్టుకుందామండి. అంతవరకు కొంచెం ఏమనుకోవద్దు. మా చిట్టుబాబు గారు చిన్న పని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. మన కవిత గారు చెప్పినట్టు వెంచర్ వేస్తున్నారండి. మీకు ముందు వీడియోలో చూస్తే తెలుస్తుంది. ఆ వెంచర్కి సంబంధించి కొన్ని పనులు నడుస్తున్నాయి. దానివల్ల కొంచెం డిలే అవుతున్నాయి నా వీడియోస్. దానివల్ల అందుకని నేను ఎక్కువ చేయలేకపోతున్నాను, చూపించలేకపోతున్నాను మీకు. మన ఫ్రెండ్ కవిత గారు కూడా తీసుకుంటున్నారు, ఆవిడకి చూపించాలని మనం ఇక్కడ రావడం జరిగింది. దానివల్ల మన ఫామ్ హౌస్కి దగ్గరే 4 కిలోమీటర్ల దూరం ఉన్నది వెంచర్కి, మన ఫామ్ హౌస్కి. అందుకని ఇక్కడికి వచ్చి భోంచేసుకుని ఇక్కడ రెస్ట్ తీసుకున్నామండి. అదండి అసలు విషయం, అసలు సంగతి అది. ఇదండి మరి. ఇంకా కొన్ని విషయాలు ఏదన్నా ఉంటే కొంచెం టీ అన్నమాట, టీ బ్రేక్ అన్నమాట. ఇప్పుడు మనకి టీ తాగే సమయం. అది తాగిన తర్వాత ఏమైనా చిన్నగా హార్వెస్ట్ ఏదన్నా ఉంటే చేస్తాను, చూపిస్తానండి. లేదంటే కనుక ఏదన్నా కొంచెంగా మాట్లాడుకుని మీకేమైనా డౌట్లు, ఏమన్నా అనుమానాలు ఉంటే మీరు కామెంట్స్లో కానీ ఫోన్ చేసి కానీ మాట్లాడవచ్చు. మా చిట్టుబాబు గారికి ఫోన్ నెంబర్ అయితే ఇదివరకే మీకు ఇచ్చున్నారు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేసినా సరే, కామెంట్స్ రూపంలో కూడా మాకు తెలియజేసినా సరే మేము అన్నీ క్లియర్ చేస్తాము, చెప్తామండి ప్రతి విషయమును. ఇంకా చాలా ఉంటుంది వీడియో చెప్పాలనుకుంటేనే, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందామండి. ఇప్పుడు వచ్చేసి మన ఫామ్ హౌస్కి సంబంధించి హార్వెస్ట్ అంటే ఏమీ లేదండి, కొన్ని ఫ్రూట్స్ తప్పితే. మీకు అన్నీ నేను పంటతో, కూరగాయలతోనూ ఫ్రూట్స్తోనూ ఏదన్నా వీడియో ఉంటే నారు పెట్టేటప్పుడు కానీ, ఇప్పుడు పండింది ఏదైతే పంట అయిపోయిందో అది తీసేటప్పుడు కానీ ఏమన్నా ఉంటే అప్పుడు మంచిగా మీకు వీడియో చేసి చూపిస్తాను. మళ్ళీ సిరి కష్టపడే రోజులు త్వరలోనే ఉన్నాయి. బాగా కష్టపడతాను, బాగా వెజిటేబుల్స్ చేస్తాము, అన్నీ మంచిగా ఉంటాయి. త్వరలోనే ఆ వీడియోలు మళ్ళీ మీరు చూడబోతారండి. ఇదండి ఇంతవరకు అయితే. మిమ్మల్ని ఎవరు మీద నన్ను చెప్పండి. అవునండి, టీ పెట్టాను, అన్నం పెట్టాను. అన్నం ఒకసారి పొడవండి అయితే మీరు. పొడవ నాకు రాదు, నేను టీ అన్నమా రండి వచ్చేయండి. మీరు కింద పట్టుకోండి కవిత గారు. ఓకేనా బాబు? ఉండండి, ఏదో ఇంత పెద్ద పుల్లు ఉంది. కాదు, 2 చేతులు ఒకేసరికి ఇది వెళ్ళిపోయింది పొడిచేసరికి. ఇక మంచిగా అయ్యిందండి, స్మెల్ కూడా బాగా వస్తుంది. చూద్దామండి, దాన్ని కోసుకుని మంచిగా తిందాం, ఎలా ఉంటుందో ఒకసారి. తీపి ఎలా ఉందో కోసుకుని తిన్న తర్వాత చెప్తానండి. కొద్దిగా రైస్ పెట్టాను గ్యాస్ మీద, ఈ లోపు మనం రైస్ చూసేసి వద్దాం. అయిపోయి ఉంటుందండి ఇప్పటికి. ఇది పట్టుకోండి కొంచెం. లోపల సింక్ దగ్గర కడిగేదురుగానిలేండి, వచ్చేయండి. లేదు నేను ఇది కడిగేసి ఇస్తా, కట్ చేదురుగాని రండి. అయిపోయి ఉంటుందిలేండి టీ.
ఫ్రంట్ సైడ్ తీసుకొచ్చేయండి ఆవిడ ఆపి అక్కడ పెట్టేయండి, లేకపోతే ఇలా పెట్టుకోండి. మీరే ఇంకేమున్నాయి కోరికలు? పరిగెట్టి మనం ముట్టుకుంటే మళ్ళీ మనం వెళ్ళి ఆ క్లాత్ తీసుకుని మళ్ళీ వేరే వాళ్ళకి టచ్ చేసేది. అవునవును అవునవును. ఫోన్లు టీవీలు లేవు, టీవీలు కూడా లేవు. అవును అవును. బైక్ పెట్టండి మరి కాబట్టి ఏమిటి ఏమిటి మై మర్చిపోయేలాంటి టీ అన్నమాట. మనంతా చూసి వెళ్ళిపోవాలి, యాక్టింగ్ రాదు మనల్ నుంచి. యాక్టింగ్ చేయాలంటే నాకు రాదు, కౌతి గారే మీరు, తర్వాత మీరు, ఆవిడ మీరు. రాణి మిస్ అయింది, లేదంటే రాణి మీరేమో ఆయన్ని ఏడిపిస్తే ఈయనేమో ఆవిడని ఏడిపిస్తారు. ఆవిడ లేదు కదా ఇప్పుడు ఏడిపించడానికి. మల్లికార్జున గారు పంచలేస్తూ ఉంటారు అన్నమాట అండి, పనిచేస్తారు. నిజమండి, చిన్నప్పుడు అయితే నిజంగా ఈ హైదరాబాద్ వచ్చేటప్పుడు కూడా కొత్తలోను హైదరాబాద్ అంట హిందీయే మాట్లాడతారంట, తెలుగు మాట్లాడరంట. ఏం చేస్తుందో ఏంటో పాపం పిల్లల్ని తీసుకెళ్తుందని మా అమ్మ. అంటే లైటింగ్ తక్కువగా ఉంది కదండి. బాగుందని చెప్పారా? ఎలా ఉంటే అలా ఉందని చెప్పండి. బాగా స్వీట్ ఉంది, ఆర్గానిక్.